పూర్వం ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి ఒక సింహం రాజుగా ఉండేది. సింహం పెట్టిన నిబంధన వల్ల క్రూర జంతువులు తమ ఆకలి తీర్చుకోవడానికి తప్ప మిగతా జంతువులను చంపేవి కావు. అలా క్రూర జంతువులు చంపితే మిగిలిన ఆహారం తినే గుంటనక్కకు ఆహారం సంపాదించుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. ఒకరోజు ఆ అడవికి ఎక్కడి నుండో ఒక పెద్ద పులి వస్తుంది. ఆ అడవికి కొత్త కావడం వల్ల దానికి జంతువులు ఎక్కడ ఎప్పుడు సంచరిస్తాయో సరైన అవగాహన లేక జంతువులను వేటాడలేకపోతుంది. 2 రోజులైనా కూడా ఆహారం దొరకకపోయేసరికి నీరసంగా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటుంది. ఇంతలో ఏదైనా కళేబరం కనిపిస్తుందేమోనని ఆకలితో వెతుకుతున్న ఒక గుంటనక్కకు చెట్టు కింద నీరసంగా కూర్చొని ఉన్న పులి కనిపిస్తుంది. ఆ పులి ఈ అడవికి చెందినది కాదని అర్థమైన గుంటనక్క ఆ పులి వద్దకు వెళ్ళి, మిత్రమా, ఎందుకలా నీరసంగా ఉన్నావు అని అడుగుతుంది. ఈ అడవిలో ఒక్క జంతువు కూడా నాకు కనబడలేదు, ఆకలితో శోష వచ్చేలా ఉంది అని అంటుంది పులి. ఈ పులికి ఎలాగైనా ఒక జంతువు దొరికేలాగా చేశానంటే దానిని ఈ పులి వేటాడుతుంది, అప్పుడు నాకు కూడా ఆహారం దొరుకుతుంది అని అనుకుంటుంది గుంటనక్క. మిత్రమా, జంతువులు ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు, నాతో వచ్చావంటే నీకు జంతువులు వచ్చే చోటు చూపిస్తాను అని అంటుంది. సరేనన్న పులిని గుంటనక్క ఒక చెరువు వద్దకు తీసుకెళ్తుంది. మిత్రమా, కాసేపు ఆగావంటే జంతువులు ఈ చెరువు వద్దకే నీళ్లు తాగడానికి వస్తాయి, అప్పటి వరకు దాక్కొని ఉండు అని అంటుంది గుంటనక్క. అలాగేనని పులి పొదల్లో దాక్కొని ఉంటుంది. నక్క పక్కనే ఉన్న మరో పొదలో దాక్కుంటుంది. కాసేపు అయ్యాక, ఏమైంది మిత్రమా, ఒక్క జంతువు కూడా రాలేదు అని అంటుంది పులి. కాసేపు ఆగు, తప్పకుండా వస్తాయి అని అంటుంది గుంటనక్క. ఇంకా కాసేపు ఎదురు చూస్తుంది పులి. అప్పటికి ఒక్క జంతువు కూడా రాదు. పులి మళ్ళీ అడుగుతుంది. నక్క కాసేపు ఎదురు చూడమని మళ్ళీ చెబుతుంది. ఆకలితో నకనకలాడుతున్న పులికి కోపం నశాలానికి అంటుతుంది. అయినా ఓపిగ్గా మళ్ళీ ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అప్పటికి కూడా ఒక్క జంతువు కూడా చెరువు వద్దకు రాదు. పులి మళ్ళీ గుంటనక్కను అడుగుతుంది. గుంటనక్క అప్పుడు కూడా కాసేపు ఆగితే జంతువులు వస్తాయనే చెబుతుంది. ఇంకా సహనం నశించిన పులి, ఇంకా కాసేపు ఆగితే నేను ఆకలితో చచ్చేలా ఉన్నాను, ఎదురుగా ఉన్న ఈ నక్కను వదిలేసి ఆకలితో నేను చావటం ఎందుకు అని అనుకున్న పులి ఒక్కసారిగా నక్క మీద పడి చంపి తినేస్తుంది. పులి వేటాడితే దొరికే మాంసం కోసం ఆశపడిన గుంటనక్క తన ప్రాణాలే పోగొట్టుకుంటుంది.